ఇప్పుడు తెప్పకాడుకు వెళ్తున్నాము. తెప్పకాడుకు పోవాలంటే ఇక్కడ టికెట్ తీసుకోవాలి. రిసెప్షన్ ఉంది అక్కడ. రిసెప్షన్ దగ్గర పోయేసి టికెట్ తీసుకొని మనం లెఫ్ట్ వెళ్ళాలి. రిసెప్షన్ సెంటర్ ఇక్కడే మధుమలై దగ్గర రిసెప్షన్ సెంటర్ ఉంది. అక్కడ వచ్చి తెప్పకాడికి పోవాలంటే టికెట్ తీసుకోవాలి మనం ముందే. మీకు తెప్పకాడు వెళ్ళిపోయారంటే అక్కడ టికెట్ దొరకదు. ఇక్కడే తీసుకొని అక్కడ పోవాలి. లోపల టికెట్ ఎంత చూస్తాం రండి. నాలుగు టికెట్లు 120 మనమే కార్ ఎత్తుకొని పోవాలి. ரைட் எடுத்து அங்கே வந்துடும். 8 எடுத்து ஓப்பன் ஆகும். இன்னொரு 10-20 நிமிஷம் முடிச்சுக்கோங்க. இப்போ போய் அர்ஜென்ட் போகிறாங்க. அது வெளியே தான் நிற்கணும். సఫారీ అంటే 340 రూపీస్ ఒక టికెట్. బస్సులో పోతాము. ఇదే బస్సు చూడండి. ఈ బస్సులో పిలుచుకొని పోతారు. జీప్లో పోవాలంటే 5000. ఎలిఫెంట్ క్యాంప్కి పోయే దారి దగ్గర వచ్చేసినాము. పీకాక్ చూడిపోతుంది పక్కనే. పీకాక్లు ఉన్నాయి. ఎన్ని పీకాక్లు వచ్చి 2 ఉన్నాయి. అది చెట్టు పైన ఒకటి నిల్చుకొని ఉంది. కింద ఒకటి వచ్చింది. ఇక్కడ ఒకటి ఉంది. పైన చెట్టు పైన దగ్గర వచ్చేసినాం. ఇక్కడ ఎలిఫెంట్ క్యాంప్ ఇక్కడే. టికెట్ ఎక్కడండి? క్యాంపు 8:30 to 9, ఈవినింగ్ 5:30 to 6. ఇప్పుడు 8:30 to 9 మిస్ అయిందంటే ఈవినింగ్ 5:30 వరకు 5:30 వరకు వెయిట్ చేయాలి మనం ఇక్కడ. కాబట్టి వెళ్తాం రండి తొందరగా. ఆశ ఎక్కువగా ఉంది. వెళ్ళకుండా చాలా మంది వస్తున్నారు. ఆల్రెడీ చాలా మంది వెళ్ళిపోయినారు లోపలికి. తొందరగా వెళ్ళి తీసుకొని చూస్తాం రండి. నిజంగానే ఎలిఫెంట్ లాగా ఉంది ఆ బొమ్మ. క్లైమేట్ సమ్మా ఉంది కదా. చూడు పైన ఒకటి కూర్చోండి. చెట్టు పైన ఒకటి అవుతుంది. ఎలిఫెంట్స్ రెడీగా ఉన్నాయి చూడరా. ఎలిఫెంట్ విస్పరర్స్ అనే వచ్చింది కదా. దాంట్లో ఉన్న ఆయన వస్తారండి ఇప్పుడు. బొమ్మన్ ఆయన పేరు. బొమ్మన్. చిన్న ఎలిఫెంట్ పెట్టుకున్నారు అండి ముందు. వెల్కమ్ టు మధుమలై టైగర్ రిజర్వ్. సుమంగళ, కృష్ణ, కామాక్షి, భామ, ఇంద్ర, ఉదయన్. యాక్చువల్గా 27 ఎలిఫెంట్స్ అని రాసి ఉన్నారు ఇక్కడ. చూడు ఇక్కడ ఒక్కొక్క దానికి చూడు నేమ్ ఆఫ్ ద ఎలిఫెంట్, సెక్స్, ఏజ్, దాని ఏజ్ చూడు. మ్యాక్సిమం బామా అనేది 75 years. అద్ద పెద్దది. ఓకేనా. ఎప్పుడు పట్టారో కూడా చూసాను. 1963, 60. యాక్చువల్గా ఈ క్యాంప్ ఎప్పుడు స్టార్ట్ అయింది తెలుసు? 1927లో స్టార్ట్ చేసినారు. యాక్చువల్గా ఇక్కడ వచ్చి ఎలిఫెంట్స్ ఇప్పుడు ఆర్ఫన్గా అయిపోతాయి కదా. అంటే అడవిలో జారిపోవడము, చిన్నపిల్లలు అట్లాంటి వాటి ఎక్కువ తెచ్చి ఇక్కడ సాకి పెద్దది చేసి దానికి ట్రైనింగ్ ఇచ్చి తమిళ్లో వచ్చి కుంకి అంటారు కదరా. కుంకి ఎలిఫెంట్ అంటే ఇప్పుడు అడవి ఏనుగులు వచ్చేసినాయి అనుకోండి, దాన్ని తరమాలంటే ఇవన్నిటిని యూజ్ చేసి దాన్ని తరుముతారు అనమాట. ఇంకోటి క్యాప్చర్ చేసేదానికి కూడా అడవి ఏనుగులు సపరేట్గా వచ్చేసి విధ్వంసం చేసి మనుషులు ఏమైనా ఇచ్చేస్తూ ఉంటే అర్థమైంది. అట్లాంటప్పుడు దాన్ని క్యాప్చర్ చేసేదానికి ఇవన్నిటిని యూజ్ చేస్తారు. దాన్నే కుంకి ఎలిఫెంట్ అంటారు. జాగరి, కోకోనట్ ఉంది, రైస్, రాగి అంతా మిక్స్ చేస్తారు. మిక్స్ చేసి దాన్ని ఒక ఎలిఫెంట్ ఫీడ్ చేస్తారు. அதில் என்னென்ன போடுறீங்க? அதில் இதில் வந்து ரைஸு, பொருள், ராகி, மினரல்ஸ், உப்பு, வெல்லம், தேங்காய், తేనె ఏమేమి చెప్పు. మిక్స్ பண்ணுவீங்களா? இதெல்லாம் மிக்ஸ் பண்ணி ఏమేమి చెప్పుదేవి? రైసు, కొళ్ళు అంటే అది ఉలవలు, రాగి, తేనె, బెల్లము, కోకోనట్ అన్నీ మిక్స్ చేసి పెడతారు. అక్కడ లోపల తయారు చేస్తాను లోపల తయారు చేసి ఇట్లా కేక్ లాగా చేసుకుంటారు. కేక్ లాగా చేసి దాన్ని అంతా మిక్స్ చేస్తారు. వీళ్ళకి ఎలిఫెంట్ విస్పరర్స్ అని వచ్చింది. దానిలో అవార్డు వచ్చింది. ఆస్కార్ అవార్డు వచ్చింది వీళ్ళకే. ఈ వీడియోకే చూడు ఇక్కడ పేర్లు ఉన్నాయి. ఆ పేరు ఇక్కడ చూడు పడతాం. ఆ పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు చోట అంతా వచ్చి నిలుచుకుంటాయండి. పేర్లు ఉన్నాయి. అక్కడ రఘు ఆడ ఇక్కడ తెస్తారు. తెచ్చి ఫీడ్ చేస్తారు.
చుట్టూ నిలబెడతారు కదా. చూరా పడుకోండి. పడుకుంటుందా ఈ పక్కన పడుకో మసాజ్ చేసుకుంటాడు అది ఆ పక్కన ఒకటి ఏంది అది? చాలా సెంటిమెంట్ అది. ఎలిఫెంట్ విష్ అని అందరూ చూడండి, చాలా బాగుంటుంది అది. దానికి ఆస్కార్ అవార్డు వచ్చింది. రఘు వస్తాం చూడు. అదే రఘు చిన్న పిల్లలు అనేది ఇప్పుడు పెద్దదైపోయింది. అమ్ము చూడు షుగర్ క్యాన్ తింటాను. అదే అమ్ము కదా. यहाँ भी आता देखो बड़ा దేవి ఏం తెలుసా, ఇది సమయపురం గుడిలో ఉండిందంట. అక్కడ ఇద్దరిని చంపేసిందంట. వీడు తీసుకొస్తే ఇక్కడ నలుగురిని చంపేసిందంట. అయ్యో చంపేసిందా? నలుగురిని చంపేసిందంట ఇక్కడ. చెప్తాను ఆయన. ఇక్కడ ఈగలు ఈగలు పురుగులు ఏం అటాక్ చేయకుండా ఆయిల్ పెట్టాలి. ఇక్కడ ఇంకో క్యాంప్ ఉందంట పక్కనే. ఆ పక్క అది అలో చేయరంట ఎవరిని, ఎందుకంటే అక్కడ భయంకరంగా ఉండేవంతా ఆడ పెడతారంట. బాగా ఆక్రోశంగా ఉంటుంది. వచ్చింది పోదాం ఆ పక్క. హాయ్ ఉదయాన్. నాకు సంబంధించింది కదా. లంగూర్ ఏమో అదే కోతి కృష్ణ కృష్ణ ఎలిఫెంట్. మొత్తమైన ఏడు ఉండేవంతా ఎట్లుంటాయో భయంకరంగా. అదేమ్మా అది కూడా కామ్ అయిపోయింది ఇప్పుడు. ఇది యాక్చువల్గా ఇక్కడ ఉండేవంతా ఎట్లా అంటే కొంచెం ఏమంటారు కానీ క్రూరంగా ఉండేవంతా తెచ్చి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు. బాగుందా ఎలిఫెంట్లా క్యాంపు? ఇంకా భోజనం పెట్టలేదు. చూడు సెల్ఫీ దాంతో తీసుకో. తెల్లగా ఉండదు రైస్, మళ్ళీ ఉలవల, మళ్ళీ బెల్లం, రాగి పైన బెల్లము పైన టెంకాయ. ఇంద్రా అనేది వచ్చాను. ఇందా ఇంద్రా ఇంకొక ఎలిఫెంట్ క్యాంప్ ఉందంట ఆ పక్క. అది యాక్చువల్గా భయంకరంగా క్రూరంగా ఉంటాయి చూసినావా, అంటే అప్పుడే క్యాప్చర్ చేసింది. అలాంటివి తీసుకొని పోయి అక్కడ కర్రల్లా ఉంటాయి అనమాట. ఇంతింతలో కర్రలు ఒక రూమ్ లాగా చేసి దాని లోపల వదిలేస్తారు. ఫస్ట్ ఒక 15 days అట్లా పోయి పెట్టేసి 15 days 30 days పెట్టేసి అది కంట్రోల్ తెచ్చేంత వరకు కొంచెం అన్నం పెట్టకుండా అట్లా చేస్తారు. బాగుంటుంది దానికి. தந்தம் இல்லாத ஆண் யானை பார்த்துருக்குறீங்களா? என்னங்க மக்னான்னு சொல்லுவாங்க. மக்னா. ஆமாங்க. இதோட வயசு வந்து 26 வயசு ஆகுது. 26. 26 ఏళ్ళంట. தாய் வந்து కామాక్షి ஒன்று இருக்கு பார்த்தீங்களா? కామాక్షి అనే అమ్మకి బిడ్డ అంట. ఇది మేల్ தானேనా? மேல். ஆனால் டஸ்க் வராது. டஸ்கிங் தெரியாது. மக்னான்னு சொல்லுவாங்க. மக்னான்னு சொல்லுவாங்க. இது வராது கொம்பெல்லாம். கொம்பு வராதுங்க. ஆனால் கொம்பு இருக்கிற யானை விட டபுள் பவர் வந்து இதுங்களுக்கு இருக்கு. பட் இது கும்கி ஆப்ரேஷன் நடக்கும்ல, அப்போ எத்தனை போறீங்களா இதெல்லாம்? இது 4 ஆப்ரேஷன் போயிருக்குமா கும்கி ஆப்ரேஷனுக்கு. அது கொம்பு இல்லாம சண்டை போடுமா? சண்டை போடுறது இல்லைங்க, அதுங்களை தள்ளுறது இழுக்கிறது வண்டியில் ஏற்றுறது இந்த மாதிரி வேலையெல்லாம் செய்யணும். அப்புறம் ஒரு டைகர் ஆப்ரேஷன் போயிருக்குங்க. ஓ இது வச்சுனா இந்த யூடியூப்ல கூட நீங்க பார்த்துக்கலாம் T23 அந்த டைகரை வந்து ஆப்ரேஷன் பண்ணவே இது வச்சு. సూపర్. చెప్పి ఇక్కడ T23 ఆపరేషన్ ఒకటి జరిగింది టైగర్ని పట్టడానికి. 2 பேரை சாப்பிட்ட டைகர், 2 மனுஷங்க சாப்பிட்டு அந்த டைகரை தான் இந்த வச்சு தான் நாங்கள் ஆப்ரேஷன் T23 అది என்ன பண்ணாங்க మస్నాன்னு சொல்றாங்களா? మక్నా. ఇది యాక్చువల్గా మగ ఏళ్ళకి వచ్చి కొమ్ములు ఉంటాయి కదా, దీనికి కొమ్ములు లేదు, దాన్ని ఏమంటారమ్మా? మక్నా అంటారంట. ఇది యాక్చువల్గా మక్నా కొమ్ములు లేదు కదా, ఏం రాబా పర్వాలేదు అని అనుకున్నా. అంటే ఏమి ఆపరేషన్కి అవన్నిటికి అంటే ఏమి పులి కానీ ఇట్లా ఏనుగులు కానీ పట్టేదానికి పనికిరాదేమో అనుకున్నా. ఆయన ఏం చెప్పినా అంటే T23 పులి పట్టినారంట, దాంట్లో ఆపరేషన్లో దీన్ని యూజ్ చేస్తున్నారంట. అదే ఇన్సేపు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. దానికి కొమ్ములు లేదు కానీ డబుల్ పవర్ఫుల్ అంటారు. అది ఆయన చెప్పింది. ఉదయం కదా, ఉదయం அந்த பக்கம்னா அது கூட என்ன கொண்டு வச்சாங்க நிறைய பேர். அது வந்து சமயபுரம் கோயில் டெம்பிள் 2 பேர் கொண்டு வச்சாங்க. அங்கே வந்து ஒருத்தர் ஒருத்தருங்க. அப்புறம் திரும்ப அதை யாருமே மெயின்டைன் பண்ணல சரியா, அப்படியே வச்சுருந்தாங்க. அப்புறம் இங்கே கொண்டு வந்து திரும்ப மெயின்டைன் பண்ணிட்டு இருந்தாங்க. அந்த மாவட்டத்தை வந்து
மாவத்தே கொஞ்சம் வச்சு இங்கே பரவாயில்ல இங்கே கொஞ்சம் காதெல்லாம் கேட்காது ஆ. அவ்வளோக்கு ஒன்று அவர் பேர் சொல்லுங்க. பேர் வந்து சிஎம் பாலன். பாலன். ஓ பாலன் அந்த வீடியோ பார்த்துருக்கேன் நான். கொஞ்சம் வயசானவர் இல்லை, கொஞ்சம் உயரமா இருப்பாரு. ஆ కొంచెం కాదు సరిగా కేకాదు. గోకుందా బాగుందిరా పెద్దదిగా ఫస్ట్ అది కూడా బాగుంది. అజూరా రుద్దుకుంటాను చూడది. తీస్తానా క్యాంప్ ఎలిఫెంట్ డైట్ అంటది. చిన్న ఎలిఫెంట్ అది ఇక్కడ పిలుచుకొని రారంట. అది చూడు అక్కడే వాకింగ్ చేస్తూ ఉంటుంది. అది 6 months అంటది. అది అక్కడే తిరుగుతాం చూడండి. ఎంత చిన్నదిగా ఉంది చూడండి అది. బెల్ కొట్టినారు. బెల్ కొట్టిన తర్వాత ఇప్పుడు మిక్స్ చేస్తున్నారు అంతా. టైం 9 o'clock అయింది ఇప్పుడు. సో అన్నీ కలిపి మిక్స్ చేసి ఒక ముద్దగా చేసి దాన్ని మళ్ళీ పెడతారనమాట. కలిపి స్టార్ట్ చేస్తున్నారు. అన్నము ఫస్ట్ అన్నం వేస్తున్నాడు. బెల్లము ఉప్పు 2 ఉన్నాయి, స్వీటు. సో అన్నీ కలిపి ముద్ద చేసినాక మనం ఇంకా తీద్దాం మళ్ళా. వచ్చా ఇప్పుడు మసిని ఒక్కొక్క దానికి 5 రౌండ్లు అంటారు. 3వ రౌండ్ ఇది. దానికి పెడతా చూడండి ఇప్పుడు. దానికి అవి తింటానయా అడుగు ఎన్ని ఉన్నాయి చూడు. కోకోనట్ షుగర్ కెన్ అంత ఖాళీ అయిపోయింది. ఒకదానికి మాత్రం ఉంది పెండింగ్, మీదంతా అయిపోయింది. ఇంకా ఈ చెరుకూరు లాస్ట్లో ఇస్తాను, ఫినిషింగ్ టచ్. చూడు టెంకాయ పెట్టినారు. చెరుకు అట్లా వేసుకునేసింది లోపల. అవి ఒకటి తింటాందిరా. సౌండ్ చూడు పట్టుపటానే. బాయ్ చెప్పు, అన్నీ వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ సాయంత్రం ఇంకా భోజనం అన్నీ వెళ్ళిపోతుంది. తినేస్తున్నారు. ఎలా ఉందండి తెప్పకాడు ఎలిఫెంట్ క్యాంపు? చాలా బాగా, నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఒకేసారి ఇన్ని ఎలిఫెంట్స్ చూడడం చాలా హ్యాపీగా ఉంది నాకు. ఐ హోప్ మీరు చాలా ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటాను ఈ వీడియో చూసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్యామ్ వార్తో బాయ్ చెప్పండి మీరు కూడా. బాయ్ బాయ్ చెప్పమా. బాయ్ బాయ్.